గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం అండి. నమస్తే. మేము మహిళా మండలి నుంచి వచ్చామండి. నెక్స్ట్ వీక్ మా ప్రోగ్రామ్ ఉంది. అందులో వక్తగా మాట్లాడడానికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం. సభకి నమస్కారం. గోష్ఠిని ప్రారంభించవలసిందిగా అలకానంది గారిని కోరుతున్నాను. మహిళలం మనం ఎంతో సాధించాం. చదువుల్లో, ఉద్యోగాలలో 33% రిజర్వేషన్లు సాధించాం. చైర్మన్ లాంటి మగ పదాలను చైర్పర్సన్ అనేలా ఆడ మగకి వర్తించేలా మార్పించాం. ఎంత సాధించినా ఆడదాన్ని తమలపాకుల కట్టగానే చూస్తున్నారు, తల్లో పువ్వుగానే చూస్తున్నారు. ఉదాహరణకి ఆడది ఒక్కతే రోడ్డు పక్కనున్న టీ కొట్టుకెళ్లి టీ తాగితే ఇది లాడ్జింగ్ కేసు అని అంటారు. దీనికి కారణం ఏంటంటే ఒకప్పట్లో మనకు పోరాడే నాయకురాలు లేకపోవడమే. ఒక అనీ బెసెంట్, ఒక దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఒక సరోజినీ నాయుడు, ఒక ఇందిరాగాంధీ మళ్ళీ మన కోసం పుట్టాలి. అసలు నన్ను అడిగితే ఈ జన్మలో దళితులకు ఎంతో సేవ చేసిన అంబేద్కర్ ఈసారి స్త్రీల కోసం ఆడదానిగా పుట్టి రాజ్యాంగం తిరగరాయాలి, మనకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. అప్పుడు రిజర్వేషన్ల ద్వారానే మనం పైకొచ్చామని చులకనగా చూస్తారు. అయినా మగాడు ఆడది ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ భేదాలెందుకు, ఈ వాదాలెందుకు? ఎవరెంత ఎదిగినా కనాల్సింది ఆడదే, కారకుడు మగాడే. ఈ సత్యం తెలుసుకుని ఒకరినొకరు గౌరవించుకుంటే చాలు. మగాడు ఆడదాన్ని గౌరవించడం అటుంచి అడగదొక్కుతున్నాడు. మనం మగాళ్ల కాళ్ళు నొక్కడాలు, పని మనిషిగా చాకరీలు చేయడాలు అవన్నీ మానేయాలి. మనకి స్వేచ్ఛ కావాలి. మగాళ్ళు మనకి చేస్తేనే మనం వాళ్ళకి చేయాలి. వాళ్ళు అసలు లెక్క చేయకూడదు. అప్పుడే వాళ్ళు మన దారికి వస్తారు. కరెక్ట్, సూపర్ కరెక్ట్. ఇచ్చిన స్వేచ్ఛను అలుసుగా తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఫారిన్ వ్యామోహంలో పడి సాంప్రదాయాన్ని కాలదనడమే ఫ్యాషన్ అనుకుని ఆడదంటే అసహించుకునేలా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని అమ్మ చాటి బిడ్డలా మొగుడు పక్కన బెడ్డులా ఆడదు బతకాలా? పుట్టే జీవికి ఆడది ఆధారమైనప్పుడు ఆడది మరొకరి మీద ఆధారపడి బతకడం ఏంటి? కరెక్ట్ అంతే. సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే మనిషి పుట్టుకకు మూలమైన వివాహ వ్యవస్థలోనే మార్పు రావాలి, విప్లవం రావాలి. పెళ్లి చూపుల పేరుతో మగాడు ఆడదాన్ని శల్య పరీక్ష చేస్తాడు, శీల పరీక్ష చేస్తాడు. కానీ అదే మగాడిని ఆడది ఏ పరీక్ష చేయకూడదు. సూపర్ అంతే. అందుకే ఆ మగాడిని ఆడది పెళ్లికి ముందే లొంగ తీసుకోవాలి. ఆ మగాడి ఇంట్లోనే ఆడది పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మగాడి టోపీ కింద ఉన్నది జుట్టో, బట్టతలో, విగ్గో తెలుసుకోవాలంటే, ఆ కళ్ళ జోడు వెనకున్నది గాజు కన్నో, మెల్ల కన్నో, గుడ్డి కన్నో తెలుసుకోవాలంటే, ఆ బంకరకాలో, చెక్కకాలో తెలుసుకోవాలంటే ఆ ఆడది ఆ మగాడిని పెళ్లికి ముందే పరీక్షించాలి. లేకపోతే ఆడది బెడ్రూమ్ లో ఏ చిరంజీవినో నాగార్జున ఊహించుకుంటూ కాపురం చేస్తుంది. ఈ డైలాగులు ఉపన్యాసాల్లో చప్పట్లకు మాత్రమే పనికొస్తాయి. ఈ విపరీతమైన ధోరణులే మనకి విలువ లేకుండా చేస్తున్నాయి. సాంప్రదాయకంగా పెళ్లి చేసుకున్న మా ముత్తాత సంతోషంగా ఉండేవారు. మా తాత ఇంకా సంతోషంగా ఉండేవారు. మా నాన్న ఇంకా సుఖంగా బతికారు. వాళ్ళు పెళ్లాలతో ఆనందంగా కాపురాలు చేసుకోలేదా? వాళ్ళ భార్యలు ఎవరితోనైనా లేచిపోయారా? లేకపోతే ముందుగానే పరీక్షలు జరిపించి పెళ్లిళ్ళు చేసుకున్నారా? మా తాత, మా ముత్తాతని మగాడి వైపు నుంచి చూస్తున్నావు గాని మీ అమ్మమ్మ, మీ నానమ్మ అని వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించావా? మొగుడయ్యాడు కాబట్టి చచ్చినట్టు అడ్జస్ట్ అయ్యి ఎందరో బతుకుతున్నారు. మగడు లేని మగాళ్ళ వల్ల ఎందరో గొట్టాళ్ళుగా బతుకుతున్నారు. మొగుడికి తెలియకుండా చాటుగా ఎందరో పక్క వాళ్ళతో దొంగ కాపురాలు చేస్తున్నారు. ఆ మాటకొస్తే గర్భసంచి లేని ఆడాళ్ల వలన ఎంతమంది మగాళ్ళు సంతానం లేక పున్నామ నరకానికి పోలేదు? అందవిహీనమైన భార్యలతో ఎంతమంది మగాళ్ళు అడ్జస్ట్మెంట్ లైఫ్ అనుభవించడం లేదు? వాళ్ళంతా వాళ్ళ పెళ్లాల్ని వదిలేయాలనేనా నీ ఉద్దేశం? అందుకే పెళ్లి చూపుల ఆచారాల్ని పూర్తిగా మార్చేయాలని గొంతు చుచ్చుకునేది. ఎండ కాస్తుంటే గొడుగేసుకోవాలి గాని ఆకాశానికి అడ్డు కడతావా, సూర్యుని పగలు కొడతావా? అంతకన్నా వెర్ర ఆలోచన మరొకటి లేదు. మగాళ్ళలో మార్పు కోసం పవిత్రమైన ఆ పెళ్లి ఆచారాన్ని నాశనం చేసుకుంటావా? కాన్పు ముందు నొప్పులు, మార్పు కోసం కష్టాలు తప్పవు. నొప్పుల కోసం భయపడితే జననాలుండవు, కష్టాల కోసం వెనక్కి తగ్గితే సుఖాలుండవు. ఆచరణకి సాధ్యం కాని వాటి గురించి ఆలోచించడమే వ్యర్థం. ఆచరణలో పెట్టి చూపిస్తాను. చెప్పడం తేలికే గాని చేయడం కష్టం. నేను చెప్పింది చేసి చూపిస్తాను. ఈ వివాహ వ్యవస్థనే మారుస్తాను. పెళ్లికి ముందే ఒక మగాడితో డేటింగ్ చేసి అతను అన్ని విధాలా నాకు నచ్చితేనే అతన్ని పెళ్లి చేసుకుంటాను. నీ తలతిక్క పిచ్చి పనులు కొప్పుకోవడానికి ఇదేం ఫారెన్ కాదు, ఇండియా. అక్కడి దాకా ఎందుకే? ఇప్పుడే ఒప్పిస్తాను. సాంబశివరావు, నాతో డేటింగ్ చేస్తావా? మీరు చెప్పిందా రైటు, మీ వెనకాల రైటు. డేటింగ్ అంటే ఏంటమ్మా? పెళ్లికి ముందు ఒకరి ఇష్టాల గురించి మరొకరు తెలుసుకోవడానికి కలిసి ఉండడం, అదే డేటింగ్. ఇదేంటిది కొత్తగా ఉంది? ఇది కొత్తగా నేను కనిపెట్టిందేం లేదు. డేటింగ్ అనేది ఫారెన్ లో ఎప్పటి నుంచో ఉంది. సాంబశివరావు, ఒప్పుకుంటున్నావా? శిరీష్ గారు ఏం చెప్పినా నేను కాదనండి. చూసావా, అప్పుడే మార్పు తేవడం స్టార్ట్ చేశాను. అంటే పెళ్లికి ముందే మీరు ఒకే ఇంట్లో కాపురం చేస్తారనమాట. ఒకరి పక్కన ఒకరు పడుకుంటారనమాట. ఒకరింగిలో ఒకరు తింటారనమాట. ఆఫ్ కోర్స్ మేమిద్దరు 6 నెలల పాటు ఒకే ఇంట్లో ఉంటాం. ఆ తర్వాత ఒకళ్ళొకళ్ళు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే విడిపోతాం. విధవకి బొట్టు పెట్టాలన్నంత సులభం కాదు ఈ పని.
ఇంతమంది ముందు నోటికొచ్చినట్లు వాగి ఇప్పుడు పరువు పోతుందన్న తాపత్రయంతో సరే అంటున్నాం. ఆ తర్వాత నేనెప్పుడన్నానంటే కావాలంటే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాను. కస్తూర్బాయ్ గారు అగ్రిమెంట్ రెడీ చేయండి. పెళ్లి పేరుతో ఒకరంటే ఒకరు పడక ఒకే కప్పు కింద అయిష్టంగా కాపురం చేసే ఎంతో మందికి మా కలయిక ఒక చెంపదెబ్బ కావాలి. భారతీయ వివాహ వ్యవస్థకే కనువిప్పు కావాలి. సాంబశివరావుని స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. శిరీషమ్మ గారు చెప్పింది చాలా కరెక్ట్. పెళ్లికి ముందే మొగాన్ని టెస్ట్ చేసి పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటేనండి, సపోజ్ నేను ఉన్నానండి, నాకు చాలా పర్సనాలిటీ ఉంది, మంచి దమ్ము ఉంది, మీసం ఉంది, బాడీ కూడా ఉంది. మరి లోపలికి వెళ్తే నాకు మగతనం ఉందో లేదో మీరు ఎవరైనా చెప్పగలరా? నా నరాల్లో కరెంట్ ఉందో లేదో మీరు చెప్పగలరా? కాబట్టి మేడం గారు చెప్పిన డేటింగ్ పెళ్లికి నా ఓటు ముద్ర. జై మేడం, జై జై మేడం, జై మేడం, జై జై మేడం, జై జై మేడం, జై జై మేడం. పెళ్లికి ముందు ఇద్దరు కలిసుండి ఒకరినొకరు ఇష్టాయిష్టాలను తెలుసుకుని 6 నెలల కాల పరిమితి దాటిన తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటాం, లేదంటే విడిపోతాం. డేటింగ్ అనబడే ఈ ప్రక్రియను మేమిద్దరం స్టేజీ మీదున్న పెద్దల సాక్షిగా, సభలోని జనాల సాక్షిగా సమ్మతిస్తున్నాం. సంతకాలు పెట్టండి. ఇక 6 నెలల తర్వాత మాకిష్టమైతే మీ అందరి సమక్షంలో మేము పెళ్లి చేసుకుంటాం. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? వాట్స్ రాంగ్? ఇందులో తప్పే ఉంది? రాంగున్నారా? మొగుడుతో గడప దాటానికి 1 నుంచి ఈ దేశంలో పరాయి మగాన్ని ఇంట్లో తీసుకొస్తానంటావా? డేటింగ్ అంటే మినిమం నాలెడ్జ్ కూడా లేనట్టుంది మీకెవరికి. డేటింగ్ అంటే వాటేసుకోవడాలు, మంచాలెక్కడాలు, ఒకరి మీద ఒకరు పడి దొరలడాలు, పొరడాలు కావు. డేటింగ్ ఇస్ జస్ట్ లైక్ ఫ్రెండ్షిప్. కాలేజీలో మనం ఫ్రెండ్స్ తో ఎలా మూవ్ అవుతాం, ఇది అంతే. స్నేహానికి వివాహానికి మధ్య ఉన్న తినలేనే ఈ డేటింగ్. కావచ్చమ్మా, కానీ సమాజం దృష్టిలో అది వ్యభిచారమే. ఒక దేశం మహారాజు పరాయి దేశంలో బానిస కంట హీనమన్నట్టు ఆ ఫారిన్ కంట్రీలో డేటింగ్ గ్రేట్ కావచ్చేమో గానీ భారతదేశంలో ఇలాంటి వెధవేషాలు ఇస్తే మొహం మీద ఉమ్ము వస్తారమ్మా. వాట్ రామ్? మీ చెల్లెలు ఎవరితోనూ దొంగచాటుగా రాంగ్ చేస్తుంటే ఫీల్ అవ్వాలి గానీ ఓపెన్ గా చెప్పి పబ్లిక్ గా తిరుగుతానంటే ఫీల్ అవుతారెందుకు? మీరు ఇంకా బీసీ కాలంలోనే ఉన్నారు. మీరు డెవలప్ కారు, డెవలప్ అయ్యే వాళ్ళకి హెల్ప్ చేయరు. మీరు నాకంటే ముందు పుట్టారు కాబట్టి చెప్తున్నాను. నేను ఇతనితో డేటింగ్ చేస్తాను, ఇక నుంచి గెస్ట్ హౌస్ లోనే ఉంటాను. కామన్ సామ్. ఇదేనండి మా ఇల్లు. మంది వెడ్డింగ్ కాపురం అయితే ఫీల్ అవ్వాలి గానీ డేటింగ్ కాపురం కదా. మీ ఇల్లు ఎలా ఉంటే నాకేంటి? అయినా నీ లెవెల్ కి ఇల్లు సూపర్. యూస్లెస్ ఫెలో. అయ్యి బాబోయ్, నన్ను తెగ కూడా ఎత్తున్నారండి. రండి ఇంట్లోకి వెళ్దాం. రాజ్యం, నొప్పులు తగ్గాయా? ఏది ఆ కాలివు? అమ్మా, మా అమ్మ, మా నాన్న. ఏయ్, ఏంటిది? కాళ్ళు పట్టడంలో మా నాన్న శ్రీకృష్ణుడైతే మా అమ్మ మాత్రం సీత. అంటే సత్యభామల తన్నదో. ఇట్స్ సో నైస్. ఇండియాలో అమెరికా చూపించారు. అమ్మా, శిరీష్ అని రామరాజు లక్ష్మణరాజు గారి చెల్లెలు ఫారిన్ లో పెరిగొచ్చింది. హలో. హాయ్. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్. యు ఆర్ రియల్లీ గ్రేట్. అంతేకాదు, మా అమ్మకు వంట చేసి పెడతాడు, యా మా అమ్మకు నోట్లో ముద్ద పెడతాడు, యా మా అమ్మకి పూలు కోసి పెడతాడు, యా మా అమ్మకి జడేసి కూడా పెడతాడు. యా ఇంతటి ఆదర్శవాదా? ఐ లైక్ యు వెరీ మచ్. అంటే తిట్టేవా? కాదు, మీ నాన్న నాకెంతో నచ్చాడు. అయితే నేను నచ్చాలి. ఎందుకు? అవన్నీ నా పిల్లానికి నేను చెయ్యాలనుకుంటాను కాబట్టి. ఐ లైక్ యు వెరీ మచ్. నీలాంటి మగాడంటే నాకెంతో ఇష్టం. పెళ్ళెప్పుడు చేసుకుంటామ్మా? పెళ్ళా? సో ఫన్నీ. ముందు డేటింగ్ అవనివ్వండి. డేటింగా? అదేనమ్మా, పెళ్లికి ముందే కాపురం చేసి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటాం అనమాట. ఉంచుకున్నా పెళ్ళం అవుద్ది, పెళ్లి కాకుండా కాపురం ఎట్టా అవుద్రా? అది అంతేలేవా, లేటెస్ట్ ఫ్యాషన్. హాయ్. పెళ్ళయ్యాక మొగుడు పెళ్ళాలిద్దరూ పడక కొట్టుకు చావకుండా పెళ్లికి ముందే కొట్టుకోవడమో కట్టుకోవడమో తేల్చుకోవడానికి ఇది ఒక పద్ధతి అన్నమాట. బాగుంది. మా ఆశీస్సులు ఎప్పుడూ మీకే. మరి ఆ డేటింగ్ కాపురం ఏదో ఇక్కడే పెడతారా? కాదు అంకుల్, గెస్ట్ హౌస్ లో పెట్టుకుంటాం. అదేంటమ్మా, ఆడపిల్లని అప్పగింతలు చేసినట్టు మా వాడిని నీకు అప్పగింతలు చేయాలా? యా, చాలా బాగా అర్థం చేసుకున్నారే. చూడమ్మా,
నా బిడ్డ చాలా అమాయకుడు, జాగ్రత్తగా చూసుకుంటావు కదా. ఓకే అంకుల్, యూ డోంట్ వరీ. అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని విజిట్ చేస్తుండండి. ఓకే, యా, మీ డేటింగ్ కాపురం 100 ఏళ్లు వర్ధిల్లాలి. థ్యాంక్ యూ, బాయ్. అయ్యి బాబోయ్, మీరెందుకు చదువుతున్నారండి? మీరు అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఏంటి, నేను ఒట్టి మనిషిని కానా? నాకేమైనా కడుపు అనుకున్నావా? యూస్లెస్ ఫెలో. అబ్బా అట్ట కాదండి. ఒట్టి మనిషి కాదంటే ఒళ్ళంతా బంగారం అని అర్థం. మీరు పని చేశారనుకో అరిగిపోతారా? భలే నవ్వుతున్నారండి. బెడ్రూమ్ రెడీయా? రెడీ అండి, రండి. అయ్య బాబోయ్, ముందే బెడ్రూమ్కి వెళ్తున్నారేంటి? డేటింగ్ కాపురం అంటే ఇదేనన్నమాట. ఫస్ట్ బెడ్రూమ్ సర్దేస్తున్నారంటే నేనే లేస్తూ లేస్తూ పొద్దునే నా మొఖం చూపించడం ఎందుకని ఇది పెట్టా. ఆ. బెడ్ కాఫీ కావాలా, బెడ్ టీ కావాలా, బెడ్ హార్లిక్స్ కావాలా, బెడ్ పాలు కావాలా, ఏది కావాలన్నా చెప్పండి, వేడివేడిగా రెడీగా ఉన్నాయి. అది అర్థమైంది. పళ్ళు తోముకుంటానంటారు. క్లోజప్ కావాలా, కాల్గేట్ కావాలా, పెప్సోడెంట్ కావాలా, ప్రామిస్ కావాలా, డాబర్ పళ్ళ పొడి కావాలా, ఈస్ట్ గోదావరి స్పెషల్. స్టూపిడ్ ఫెలో, అది కాదు. గ్యారంటీగా పేపర్ అయి ఉంటది. ఆంధ్రజ్యోతి కావాలా, ఈనాడు కావాలా, వార్త కావాలా, ఆంధ్రప్రభ కావాలా, తెల్లోడు పేపరు, నల్లోడు పేపరు. అంతేగాని మీకు కావాల్సిందే. అది కాదు సాంబా. మీరు లేవకండి, మీకేం కావాలి నేను తీసుకొస్తా కదా. నేను అర్జెంట్ గా బాత్రూమ్ వెళ్ళాలి. బాత్రూమ్ తెస్తావా? అయితే ఆగండి, దిగద్దు. హనుమంతుడు కొండ తెచ్చినట్టు కొంప తీసి నువ్వు బాత్రూమ్ తెస్తావా? మెల్లగా. అమెరికా కాళ్ళు ఇండియా భూమి మీద నడవడం ఏంటంటే ఇప్పుడు పెట్టండి. వెళ్ళండి. గారెలు, పూరి, అట్లు మీకేం కావాలో తినండి. ఇన్నా? మీకోసమే. ఇవన్నీ నేనే చేశాను, కూర్చోండి. నీకు వంటొచ్చా? మా నాన్న పుణ్యవాణి ఆడవాళ్ళకి కావాల్సిన ఏ పనైనా వచ్చు. వంట, వార్పు, కుట్టు, అల్లిక, ముఖ్యంగా భార్య కష్టపడకుండా మసలుకోవడం. నిజంగా? శాంపుల్ కి మీకు జడమంటారేంటి? 2 జడలు గాని 1 జడ గాని. అయ్యి బాబాయ్, తగిన పెట్టండిరా బాబు. అప్పుడే లాండ్రీ నుంచి వచ్చేసాయా? నేనే మీ లాండ్రీనండి. రాత్రికి రాత్రి ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి రెడీ చేశా. మీకేం కావాలో అది వేసుకోండి. ఏ సాంబా, హాయ్. నువ్వు నాకు నచ్చావురా. అయ్యి బాబోయ్, నాకు సిగ్గే చెప్పండి బాబు. పాలిష్ చేసి రెడీగా ఉంచాను, మీకు ఇష్టం వచ్చిన జోడేసుకెళ్ళండి. అయితే నువ్వు రావట్లేదా? నేను ఇంకెక్కడ మొహం కడిగాను, ఎక్కడ స్నానం చేశాను, ఎక్కడ టీ తాగాను, ఎక్కడ టిఫిన్ తిన్నాను. నేను రావాలంటే ఆలస్యం అవుద్ది, మీరు వెళ్ళొచ్చండి. అంటే పొద్దున్నుంచి నీ పనులేం చేసుకోలేదా? ఏడిసినట్టుంది. మీ పని కంటే ఈ కోనికేసుగా పని ముఖ్యమా చెప్పండి. నీ పనులన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే నా పనులకు వాల్యూ ఇచ్చావో అప్పుడే నువ్వు నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావని తెలిసిపోయింది. నిన్ను సెలెక్ట్ చేసుకుని నేను తప్పు చేయలేదని నిరూపించావు. థ్యాంక్స్. నువ్వు వెళ్ళి రెడీ అవుపో, నేను నీకోసం వెయిట్ చేస్తాను. ఏయ్, నిన్నే. మీరు కళ్ళు మూసుకోండి, తెరిచే లోపల మీ ముందుంటా. బ్యూటిఫుల్ లొకేషన్. అవునండి, భయంకర సూపర్ ఉంటది. ఇలా మన ఇద్దరి బల్లకట్టు షికార్ నీకేమనిపిస్తుంది? మోగ మనసులు సినిమాలో సావిత్రి పక్కన ఏఎన్ఆర్లా, ఆపద్బాంధవుడు సినిమాలో మీనాచి శేషాద్రి పక్కన చిరంజీవిలా అండి. యూస్లెస్ ఫెలో. మన ఇద్దరి మధ్య అంతస్తులు తేడా తేవద్దన్నానా? మీరేమో గుళ్ళో దేవత, నేనేమో గుడికొచ్చే భక్తుడిని. తేడా ఎందుకుండదండి? అయితే నీ దేవతే నిన్నో కోరిక కోరాలని అనుకుంటుంది. ఏంటండి? నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చితే నువ్వు నన్ను ఐ లవ్ యూ అను. దాంతో డిఫరెన్స్ లేకుండా పోతాయి. అమ్మో, పిడక మట్టి కూడా చేరాలి గాని పాలరాయిని కాదండి. ఏడ్చినట్టుంది. డేటింగ్ చేసేది చెమ్మచక్కలు ఆడుకోవడానికి కాదు, మనం ప్రేమించుకోవాలి. ఒకరి మనసు ఒకరు ఇచ్చి పుచ్చుకోవాలి, ఒకరి ఇష్టాన్ని ఒకరు తెలుసుకోవాలి. అంతేగాని నేను పిడకనండి మీరు తడికండని మెట్ట వేగాంతం చెప్పడానికి కాదు. ప్రేమ కబుర్లు చెప్పుకోవాలి. చెప్పు, ఐ లవ్ యూ. అయ్యి బాబోయ్, నాకు సిగ్గేస్తుందండి. యూస్లెస్ ఫెలో. గడబొంగులా పెరిగావు, ఇంకా సిగ్గేంటి?
ప్రేమకు పొడుగుతో సంబంధం ఏంటండి? ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్తావా లేదా? ఐ లవ్ యూ అని చెప్తావా లేదా? నా అందం భరించలేనంత చండాలంగా ఉందనేగా నువ్వు కళ్ళు మూసుకున్నావు. ఇక్కడ ఇంకా నేనెందుకు? నువ్వు అలాగే మూసుకో, నేను వెళ్ళిపోతా. నాకు ఈత రాదమ్మా. మరి బలగట్టు ఎందుకుంటావ్? నాకు ఈత వచ్చని అడిగారా? చూసేస్తాను. ఏమైంది? అయ్య బాబోయ్, మీకు ద్రోహం చేశానండి. నన్ను క్షమించొద్దు. చంపేయండి, చంపేయండి. నన్ను నమ్మి మీ ఇంట్లో స్థానం ఇచ్చినందుకు మృగులా మీ మానం దోచుకున్నాను. మీకు కంచిగా ఉండి రక్షించాల్సింది పోయి మిమ్మల్ని మోసం చేశానండి. యూస్లెస్ ఫెలో, డోంట్ గెట్ ఎక్సైటెడ్. దీంట్లో నీ తప్పెంతుందో నాది అంతే ఉంది. నా అనుమతి లేకుండా నా ఒంటిపై చేయగలవా? చంపేను. డేటింగ్ లో ఇవన్నీ కామన్. ఫీల్ అవుకో. మా అమ్మ మీద ఒట్టండి. ప్రమాణ సాక్షిగా నేను కావాలని చేయలేదండి. అయ్యో, వాట్స్ దట్ నాన్ సెన్స్? నువ్వు నాకు కాబోయేవాడివి కదా, ఇందులో తప్పే ఉంది. నువ్వు నాకు నచ్చావు. బీ హ్యాపీ. ఇది గుర్తు తెచ్చుకుని బాధపడే విషయం కాదు, సంతోషపడే విషయం. కమాన్ సాంబా, బీ హ్యాపీ. ఫర్గెట్ ఇట్. యూస్లెస్ ఫెలో. థ్యాంక్ యూ. అట్లా సుతారంగా ఊతారే. సుడిగాల్లో ఊదండి, దెబ్బ కొవ్వె తెగిరిపోవాలా? అమ్మా శిరీష, ఈ మంచం తీసుకోమ్మా. ఏమిటమ్మా? డాక్టర్ ఒకసారి. ఏమ్మా, ఆయిల్ ఫుడ్ ఏమన్నా తిన్నావా? ఓసారి ఇలా వస్తారా? షీఈస్ ప్రెగ్నెంట్. పక్కకి వెళ్ళి చెవులు కొరకాల్సిన అవసరం ఏముంది? నాకు స్టమక్, అంతేగా. పబ్లిక్ గా చెప్పొచ్చుగా. ఎయిడ్స్ క్యాన్సర్ లా దాస్తారేంటి? డేటింగ్ చేశాను, ఇతనితో ఉన్నాను. కాపురం చేస్తే కడుపు రాక కలరా వస్తుందా? ఒక వింతలా రియాక్ట్ అవుతారేంటి? గొడ్రాలు కాకుండా తల్లి నేనందుకు కంగ్రాట్స్ చెప్పాలి గాని కంగారు పడతారెందుకు? పూలు పూసాక పళ్ళు, నెల తప్పాక వేవిళ్ళు. ఇట్స్ సో కామన్. సాంబా, నా బర్త్డేకి ఈ బిడ్డని నీ గిఫ్ట్ గా ఇస్తున్నాను.
వాట్యా కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. నాకు కక్కొచ్చింది ఆగలేదు, కళ్యాణం రాలేదు ఆగింది. దట్స్ ఆల్. యా కళ్యాణం కూడా ఎందుకు ఆగుద్దిలే అమ్మా, జరిపిద్దాం. పెళ్లి కాకముందే మాకు మనవండ బోనస్ గా ఇస్తున్నావు. వెరీ గ్లాడ్ కదే రాజ్యం. యా మొగుడు పెళ్ళాలు కాకుండానే తల్లిదండ్రులు అవుతున్నారు. యా. ఇంకా ఆలస్యం ఎందుకు? వెళ్లే మొగుడు పెళ్ళాలను చేసేద్దాం. తాంబూలాలు మార్చుకుంటే లగ్నం పెట్టుకోవచ్చు. మీరేమంటారు? మకర లగ్నం కుంభలగ్నం ఇంకా 4 నెలల దాకా ముహూర్తాలు లేవండి. అదేమిటండి? మధ్యలో మూఢాలు శూన్యమాసాలు ఉన్నాయి నో కాబట్టి ప్రాబ్లం. 4 నెలలు కాకపోతే 6 నెలల దాకా ఆగండి. పెళ్లి మాత్రం తన ఇష్ట ప్రకారమే జరగాలని అంకుల్ చెప్పారు కాబట్టి అలాగే జరగనివ్వండి. ఏమండి, ఇప్పటికే అమ్మాయికి 3వ నెల. 4 నెలలు ఆగితే 7వ నెల అవుతుంది అంతేగా. లేకపోతే నాకు పెళ్లి అవ్వలేదని నా కడుపు ఎవడన్నా లాకెళ్తాడా? నా కడుపు నా దగ్గరే ఉంటుంది, పైగా మోసేది నేను. కాకపోతే కొంచెం సైజు పెరుగుంటుంది. ఏమంటా సోమశివరావు? మీరు చెప్పిందే రైతు, మీ అరకాలి రైతు. పెళ్ళంటే 100 పంటరా. కత్తెరలోను మూడాల్లోనూ చేసుకుంటే జీవితంలోనూ కత్తెరలు మూడాలు వస్తాయి, తెగతెంపులైపోతాయి. అదే వద్దు పంతులు గారు, కాస్త ఆలస్యమైన మంచి ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. మాతర్నమామి కమలే కమలాయ తాక్షే శ్రీ విష్ణురుద్గమల వాసినే విశ్వమ